హలో ఆల్ నమస్తే. ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఇంకా షోయబ్ మాలిక్ దాంపత్య జీవిత వివాదం నేషనల్ మీడియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది. అయితే సానియాతో విభేదాలు కొనసాగిస్తుండగానే పాకిస్తానీ నటి సనా జావేద్తో అక్రమ సంబంధాన్ని కొనసాగించారనే విషయం తాజాగా నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్లలో బయటపెట్టారు. షోయబ్ ఇంకా సనా జావేద్ రొమాంటిక్ లైఫ్ విషయాల్లోకి వెళ్తే దుబాయ్లో సానియా మిర్జాతో వైవాహిక జీవితం కొనసాగిస్తూనే పాకిస్తాన్లో సనా జావేద్తో అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. అలాగే సనా జావేద్ కూడా మొదటి భర్తతో ఉంటూనే షోయబ్తో రొమాంటిక్ లైఫ్ ను గడిపారనే విషయం పాత వీడియోల ద్వారా నెటిజన్లు బయటపెట్టారు. అయితే మూడో పెళ్లి తర్వాత ప్రస్తుతం సానియాతో విడాకులు తీసుకునేందుకు షోయబ్ ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ లో కొద్ది రోజుల క్రితం షోయబ్ ఇంకా సనా జావేద్ ఓ షోలో కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. ఆ సమయంలోనే వారిద్దరూ ఒకరికొకరు ప్రశంసలు అందుకోవడం కనిపించింది. ఇక సనా జావేద్ ను గెలిపించేందుకు తాను ఓడిపోవడానికి సిద్ధపడటం కూడా కనిపించింది. ఈ సందర్భంగా నన్ను గెలిపించడానికి షోయబ్ ఓడిపోవడానికి నిర్ణయించుకున్నారని వీడియోలో సనా జావేద్ అనడం కూడా కనిపించింది. అయితే వీరి అక్రమ సంబంధాన్ని హైలైట్ చేస్తూ సనా ఇంకా షోయబ్ ఇద్దరు తమ తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూనే ఒకరు తమ భర్తను మరొకరు తమ భార్యను చీటింగ్ చేశారు. ఇది అత్యంత దారుణం. వారిద్దరూ కూడా మానసికంగా చీటింగ్ చేసుకుంటున్నారు. సనా జావేద్ నీకు సిగ్గు లేదా అని నెటిజన్లు ఈ సందర్భంగా వారిద్దరిని ట్రోల్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తనను చీట్ చేసిన షోయబ్ తీరుపై సానియా మిర్జా మౌనంగా ఉన్నారు. అయితే మూడో పెళ్లి చేసుకున్న మాజీ భర్తకు మంచి జీవితం ఉండాలని విషెస్ తెలియజేస్తూ హుందాగా వివరించారు. అయితే తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పటి మాదిరిగానే పబ్లిక్ లైఫ్ కు దూరంగా పెడుతుండటం కూడా గమనార్హం. ఇదిలా ఉండగా సనా ఇంకా జావేద్ విషయానికి వస్తే పాకిస్తాన్ టెలివిజన్ రంగంలో సీరియల్ నటిగా కొనసాగిస్తున్నారు. పాకిస్తాన్ సినిమా రంగంలో కూడా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ఓ టెలివిజన్ షో సందర్భంగా పరిచయమైన వారిద్దరూ అక్రమ సంబంధాన్ని కొనసాగించారని నెటిజన్లు పేర్కొంటున్నారు.